సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను నందిని. ఆ మహాశివుడి ఆశీర్వాదం వల్లే తనకు రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం దక్కిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి బీటీ నాయుడు అన్నారు. యనమల కుదురు శివాలయానికి దర్శనానికి వచ్చిన బీటీ నాయుడు నెంబర్ వన్ న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు. గత నెలలో శివరాత్రికి ఈ దేవాలయానికి వచ్చి తనకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇప్పించమని ఆ దేవుణ్ణి ప్రార్థించానని అన్నారు. తన కోరికను ఆ దేవుడు మన్నించబట్టే తనకు మరోసారి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని, అందుకు దేవునికి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారని బీటీ నాయుడు అన్నారు. నా పేరు బీటీ నాయుడు, ఎమ్మెల్సీ ప్రస్తుతం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం జుమ్మాల్దిన్నే నా సొంతూరు. ఎమ్మెల్సీ ఈ నెల 29వ తారీఖు నాడు నేను రిటైర్డ్ కాబోతున్నాను. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మొన్న 3వ తేదీ వచ్చింది. తర్వాత శివరాత్రి దినం వచ్చింది. ఆ రోజు శివరాత్రి రోజు వచ్చి స్వామివారిని అడిగాను నేను, స్వామి నాకు రెన్యువల్ కావాలి, నాకు ఎట్టి పరిస్థితుల్లో రెన్యువల్ కావాలంటే స్వామి ఆశీర్వాదం దొరికింది. స్వామి చెప్పినట్లుగానే స్వామి, అమ్మ, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరూ ఆశీర్వాదం వల్ల నిన్ననే తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న రాత్రి 7:30 మరి నాకు రెన్యువల్ చేస్తూ అవకాశం ఇచ్చాడు. మరి ఈ మహిమ స్వామిని ఆ రోజు శివరాత్రి రోజు, మహాశివరాత్రి రోజు నేను దర్శనం చేసుకునే టైంలో నేను అడిగితే నాకు అనిపించింది నీకు రెన్యువల్ అవుతుందని స్వామి చెప్పినట్లు అనిపించింది. మాట ప్రకారం స్వామి తన యొక్క దర్శనంతో, తన యొక్క ఆశీస్సులతో నాకు రెన్యువల్ వచ్చింది. ఈరోజు నామినేషన్ వేయబోతున్నాను. అందులో భాగంగా మొక్కుబడిలో భాగంగా ఈరోజు నామినేషన్ వేసే ముందు స్వామి ఇచ్చాడు కాబట్టి రెన్యువల్ అవకాశం. ఎమ్మెల్సీగా రెండవసారి ఈరోజు నామినేషన్ వేయబోతున్నాను. అందుకోసమే స్వామి, అమ్మవారు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి అందరూ దర్శనం చేసుకుని ఈరోజు నామినేషన్ అయిపోతుంది. థ్యాంక్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ వన్ న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.